హాయ్ అండి. మనం 1 to 30 ఎలిమెంట్స్ కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్లో అందరూ నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. చాలామంది నన్ను అడిగారు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి సార్ అని. దీనికి మనము వర్డ్ సబ్స్టిట్యూషన్ మెథడ్, జర్నీ మెథడ్ రెండింటిని యూజ్ చేసి మెమరీ టెక్నిక్స్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఎలానో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ 10 ఎలిమెంట్స్కి ఒక చిన్న స్టోరీని మేక్ చేద్దాం. అదేంటంటే హాయ్, హలో అని అనుకుంటూ లైట్ ముందర కూర్చుంది ఒక బియర్ అంటే ఎలుగుబంటి. అది దానికి బోర్ కొట్టి కార్లో వెళ్ళింది. ఎప్పుడు అంటే నైట్. ఎక్కడికి అంటే ఆక్స్ దగ్గరికి. ఆక్స్ అంటే ఎద్దు. అది ఫ్లోర్ పైన కూర్చొని నియా అనే అమ్మాయి పక్కన ఉంది. ఓకే, ఇది స్టోరీ అండి. అంటే హాయ్ హలో అంటూ లైట్ ముందట ఒక బియర్ కూర్చొని బోర్ కొట్టడంతో కార్లో నైట్ ఆక్స్ దగ్గరికి వెళ్ళిపోయింది, అంటే ఎద్దు దగ్గరికి వెళ్ళిపోయింది. అది ఫ్లోర్ పైన కూర్చొని నియా పక్కన ఉంది. దీని మీనింగ్ ఏంటి అంటే హాయ్ అంటే హైడ్రోజన్, హలో అంటే హీలియం, లైట్ అంటే లిథియం, బియర్ అంటే బెరీలియం, బోర్ అంటే బోరాన్, కార్ అంటే కార్బన్, నైట్ నైట్రోజన్, ఆక్స్ ఆక్సిజన్, ఫ్లోర్ ఫ్లోరిన్, నియా అంటే నియాన్. ఓకే, ఈ చిన్న స్టోరీ ద్వారా ఈ 10 ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 10 ఎలిమెంట్స్కి మరొక చిన్న స్టోరీ. సోడా మగ్గులో పోసుకొని అలు అనే అమ్మాయి సిల్క్ సారీ కట్టుకొని పాపను ఎత్తుకొని నిలబడింది. అలా అప్పుడు ఏం చేస్తుంది? ఆమె అమ్ముతుంది. సేల్ ఫర్ క్లౌస్, సేల్ ఫర్ క్లౌస్ అంటుంది. అంటే క్లౌస్ అమ్ముతుంది, క్లౌస్ అమ్ముతుంది. అప్పుడు దీన్ని అవర్ గన్ అంటే గన్నుతో ఫోటో తీశారు. అంటే ఫోటో గన్స్ ఉంటాయి కదా, కెమెరా గన్స్, వాటితో ఫోటో తీశారు. దీన్ని చూపించడం కోసం కాల్ సీఎం అంటే సీఎంని కాల్ చేశారు, సీఎంని పిలిచారు. మరొకసారి స్టోరీ చూడండి. సోడాని మగ్గులో పోసుకొని అలు అనే అమ్మాయి సిల్క్ సారీ కట్టుకొని పాపనెత్తుకొని నిలబడింది. అక్కడ సేల్ ఫర్ క్లౌస్ అని అమ్ముకుంటున్నప్పుడు అవర్ గన్ అంటే గన్ ఫోటో కెమెరా అనమాట. దాంతో అవర్ గన్తో ఫోటో తీసి సీఎంని కాల్ చేశారు. కాల్ సీఎం. దీని మీనింగ్ ఏంటి అంటే సోడా అంటే సోడియం, మగ్ అంటే మెగ్నీషియం, అలు అంటే అల్యూమినియం, సిల్క్ అంటే సిలికాన్, పాప అంటే ఫాస్ఫరస్, సేల్ఫర్ అంటే సల్ఫర్, క్లౌ అంటే క్లోరిన్, ఆర్గాన్ అంటే ఆర్గాన్, ఫోటో అంటే పొటాషియం, కాల్షియం అంటే కాల్షియం. ఓకే, దిస్ ఇస్ ద స్టోరీ టు రిమెంబర్ దీస్ 10 ఎలిమెంట్స్. నెక్స్ట్ 10 ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న స్టోరీ. స్కామ్ చేయడం కోసమని టై కట్టుకొని ఒక అతను వ్యాన్లో కూర్చొని క్రోమ్లో చూస్తున్నాడు. ఆ మ్యాన్ ఎవరంటే ఐరన్ మ్యాన్ లా ఉన్నాడు. అతనికి ఒక కోబ్రా నెక్ పైన కరిచింది. వెంటనే తన ఉన్నటువంటి క్యాప్ని తను తీసుకొచ్చిన జంక్ ఫుడ్ పైన వదిలేశాడు. ఇది స్టోరీ అండి. అంటే మరొకసారి స్టోరీ చెప్తాను చూడండి. స్కామ్ చేయడం కోసమని టై కట్టుకొని ఒక అతను వ్యాన్లో కూర్చొని క్రోమ్ చూస్తున్నాడు. ఆ మ్యాన్ ఎవరంటే ఐరన్ మ్యాన్ లా ఉన్నాడు. అతనికి ఒక కోబ్రా నెక్ పైన కరవడంతో అతనికి ఉన్నటువంటి క్యాప్ని తను తీసుకొచ్చుకున్నటువంటి జంక్ ఫుడ్ మీద వదిలేశాడు. దీని మీనింగ్ ఏంటంటే స్కామ్ అంటే స్కాండియం, టై అంటే టైటానియం, వ్యాన్ అంటే వెనాడియం, క్రోమ్ అంటే క్రోమియం, మ్యాన్ అంటే మ్యాంగనీస్, ఐరన్ అంటే ఐరన్, కోబ్రా అంటే కోబాల్ట్, నెక్ అంటే నికెల్, క్యాప్ అంటే కాపర్, జంక్ అంటే జింక్. ఈ విధంగా మనము టోటల్ 30 ఎలిమెంట్స్ని కూడా మనము కవర్ చేయొచ్చు. 30 ఎలిమెంట్స్ చూడండి. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం, స్కాండియం, టైటానియం, వెనడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. ఈ విధంగా చిన్న స్టోరీని గుర్తుపెట్టుకోవడం ద్వారా
30 ఎలిమెంట్స్ని ఎలాంటి బట్టి సిస్టమ్ లేకుండా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ.